ఓం సనాతన గాథల మహాసముద్రం నుంచి ఈరోజు మనం ఒక అద్భుతమైన అపూర్వమైన ఘట్టాన్ని తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక కుమారుడి అచంచలమైన మాతృప్రేమకు, సృష్టి యొక్క అలంఘనీయమైన విధికి మధ్య జరిగిన ఒక మహాసంఘర్షణ. భక్తి ధర్మాన్ని ఎదుర్కొన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం రండి. ఈ మాటలు కేవలం ఆవేశంతో అన్నవి కావు, కానే కావు. ఇది ఒక కుమారుని హృదయాంతరాళాల నుండి వెలువడిన ఒక ప్రచండమైన ప్రతిజ్ఞ. తన తల్లి ప్రాణాల కోసం సాక్షాత్తు మృత్యునే సవాలు చేస్తూ యావత్ విశ్వాన్ని కదిలించిన ఒక మహాసంకల్పమిది. ఒకసారి ఊహించుకోండి, అంజనేరి పర్వత సానువులలోని ఒక ప్రశాంతమైన గుహ. తల్లి అంజనాదేవి ఒడిలో బాల హనుమంతుడు లోకాన్నే మరచి నిశ్చింతగా నిద్రిస్తున్నాడు. ఆ తల్లి ప్రేమ మాధుర్యంలో మునిగిపోయిన ఆ పసివాడికి తెలియదు, కాలం యొక్క కఠిన హస్తం తమ ఆనందాన్ని హరించడానికి వస్తోందని. అంతలోనే ఆ ప్రశాంతతను ఛేదిస్తూ ఆ గుహద్వారం వద్ద ఒక భయంకరమైన నీడ కమ్ముకుంది. మహిషవాహనంపై చేతిలో కాలపాశాన్ని ధరించి గంభీరమైన రూపంతో మృత్యుదేవుడు యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ఆయన రాకతోనే అక్కడి గాలికూడా చల్లగా ప్రాణం లీనట్టుగా మారిపోయింది. అంజనా, భూలోకంలో నీ ఆయువు తీరింది, నాతో రావలసిన సమయం ఆసన్నమైంది అని గంభీరస్వరంతో పలికాడు. ఆ శబ్దానికి నిద్రలేచిన బాలహనుమంతుడు ఆ భయంకర దృశ్యాన్ని చూసి తన తల్లి ముందు ఒక పర్వతంలా నిలబడ్డాడు. ఎవరి నీవు? నా తల్లిని సమీపించే సాహసమెలా చేశావు? అని గర్జించాడు. దానికి యముడు శాంతంగా, బాలుడా, నేను ధర్మరాజును. నీ తల్లి జీవితకాలం పూర్తయింది. ఇది సృష్టి నియమం. నా ధర్మాన్ని నేను నిర్వర్తించక తప్పదు అని బదిలిచ్చాడు. హనుమంతుడు కన్నీళ్లతో వేడుకున్నాడు. కాని యముడు చలించలేదు. ధర్మం ముందు పాశానికి చోటులేదు. హనుమంతుడు చూస్తుండగానే కళ్లముందే యమధర్మరాజు తన కాలపాశంతో అంజనాదేవి ప్రాణవాయువును సూక్ష్మరూపంలో బంధించి తన లోకానికి పయనమయ్యాడు. ఒక్కసారిగా అంజనాదేవి శరీరం నిశ్చలంగా, నిర్జీవంగా మారింది. అమ్మా, అమ్మా, కళ్ళు తెరువుమ్మా అని హనుమంతుడు ఎంతగా విలపించినా ఆమె నుండి ఏ సమాధానమూ రాలేదు. ఆ గుహ మొత్తం అతని ఆర్తనాదాలతో నిండిపోయింది. ఆ క్షణంలో ఆ బాల హనుమంతుడి దుఃఖం అది దుఃఖంలా లేదు, ఒక అగ్నిగోళంలా ప్రజ్వలించింది. అతని కన్నీటి చుక్కలు నిప్పు కణికలయ్యాయి. ఆ శోకం అంతులేని క్రోధంగా రూపాంతరం చెందింది. తన తల్లిపై ఉన్న అనంతమైన ప్రేమ ఆమెను దూరం చేసిన విధిపై ప్రతీకారంగా మారింది. యమరాజా, నిన్ను నాశనం చేయడానికై వస్తున్నాను అని ఆకాశం దద్దరిల్లేలా గర్జించాడు. ఆ గర్జనతో పాటే హనుమంతుని శరీరం పెరగడం ప్రారంభించింది. పర్వతమంత ఎత్తుకు మేఘాలను తాకేంతగా ఎదిగాడు. అతని కళ్ళు రెండూ సూర్యులవలే జ్వలించసాగాయి. అతని దేహం నుంచి వెలువడుతున్న తేజస్సు బ్రహ్మాండమంతటా వ్యాపించింది. హనుమంతుడు తన పాదాలను భూమిపై మోపి ఒక్క ఉదుటున ఆకాశంలోకెగిరాడు. ఆ వేగానికి పర్వతాలు కంపించాయి, సముద్రాలు పొంగాయి. అతని క్రోధాగ్నిని చూసిన దేవతలు, గంధర్వులు భయంతో వణికిపోయారు. ఆ రుద్ర స్వరూపం నేరుగా యమలోకం వైపు దూసుకుపోయింది. యమలోకం యొక్క ఆ భయంకరమైన ద్వారాల వద్దకు చేరి హనుమంతుడు చేసిన సింహనాదం అది కేవలం శబ్దం కాదు, ప్రళయఘోష. ఆ లోకాన్ని పునాదులతో సహా కదిలించింది. ఆ శబ్ద తీవ్రతకు యమపురి గోడలు బీటలు వారాయి. యమభటులు, అక్కడ శిక్ష అనుభవిస్తున్న ఆత్మలు భయంతో పరుగులు తీశాయి. మృత్యువు యొక్క సామ్రాజ్యంలోనే మృత్యుభయం ఆవరించింది. హనుమంతుని గంభీరమైన ఆ స్వరం యమధర్మరాజు సింహాసనాన్ని తాకింది. ఆ పిలుపులో ఒక కుమారుని ఆవేదన ఉంది, ఒక యోధుని సవాలు ఉంది, అన్నింటికంటే ముఖ్యంగా తన తల్లిని తిరిగి పొందుతాననే అచంచలమైన విశ్వాసం ఉంది. ఇప్పుడు జరగబోయేది ఇద్దరు యోధుల మధ్య పోరాటం కాదు, ఇది విశ్వం యొక్క రెండు మూల స్తంభాల మధ్య ఘర్షణ. ఒకవైపు ఎలాంటి నియమాన్నైనా ధిక్కరించగల స్వచ్ఛమైన భక్తి, మరోవైపు సృష్టిని నడిపించే కఠినమైన ధర్మం. ఈ రెండింటిల్లో ఏది నిలుస్తుందో తేల్చాల్సిన సమయం వచ్చేసింది. యమరాజు క్రోధంతో తన సమస్త సైన్యాన్ని హనుమంతుడిపైకి పంపాడు. ఆ తర్వాత మృత్యువును శాసించే తన నల్ల ఖడ్గాన్ని ప్రయోగించాడు. అది కూడా విఫలమవడంతో మాయాశక్తితో కూడిన తన దివ్య ధనుస్సుతో అస్త్రవర్షం కురిపించాడు. అప్పటికీ హనుమంతుణ్ణి ఆపలేక తన మాయతో వందలాది యమరాజుల రూపాలను సృష్టించి ఏకకాలంలో దాడుచేశాడు. కాని ఆ పవనసుతుని ప్రచండ శక్తి ముందు ఏదీ నిలవలేకపోయింది.
యమ సైన్యాన్ని తన గదాఘాతాలతో చెల్లాచెదురు చేశాడు. యమరాజు ఖడ్గాన్ని తన చేతులతో పట్టి అవలీలగా 2 ముక్కలు చేశాడు. దివ్య బాణాలను గాలిలోనే పట్టి విరిచేశాడు. వందలాది మాయారూపాలను తన గద యొక్క ఒక్క దెబ్బతో అంతంచేశాడు. ప్రతి దాడి అతన శక్తిని తగ్గించకపోగా మరింత ప్రజ్వలింపజేసింది. తన అస్త్రాలన్నీ విఫలమవడంతో యమధర్మరాజు తన అంతిమ అస్త్రమైన యమదండాన్ని ఆవాహన చేశాడు. అది సాక్షాత్తూ బ్రహ్మదేవునిచే సృష్టించబడింది. దానినుంచి త్రిమూర్తులు కూడా తప్పించుకోలేరు. అది విధికి, మృత్యువు యొక్క అంతిమ శాసనానికి ప్రతీక. అలాంటి యమదండాన్ని హనుమంతుడిపైకి ప్రయోగించాడు. ఇప్పుడు సంఘర్షణ పరాకాష్ఠకు చేరుకుంది. భక్తి ఇప్పుడు సాక్షాత్తూ విధి యొక్క ఆయుధాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. ఇక హనుమంతుడు తన నిజస్వరూపాన్ని, తనలో దాగి ఉన్న బ్రహ్మాండ శక్తిని ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదొక తాత్వికమైన ప్రశ్న. ఈ విశ్వంలో నియమం గొప్పదా, లేక ఆ నియమాన్ని సృష్టించిన భగవంతునిపై ఉన్న నిస్వార్థమైన ప్రేమ గొప్పదా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు ఆ యుద్ధభూమిలోనే తేలనుంది. తనవైపు దూసుకువస్తున్న యమదండాన్ని చూసి హనుమంతుడు తన నిజమైన మహాకాళ స్వరూపాన్ని, తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అనంతమైన ముఖాలు, అనంతమైన చేతులతో, కోట్ల సూర్యుల కాంతితో బ్రహ్మాండమంతా తానే నిండిపోయాడు. ఆ భయంకరమైన దివ్యమైన రూపాన్ని చూసి యమధర్మరాజే భయంతో కంపించిపోయాడు. అమోఘమైన యమదండన్ హనుమంతుని విశ్వరూపాన్ని తాకింది. కాని ఏమాశ్చర్యం! హనుమంతుడు దానిని తన చేతితో పట్టుకుని ఒక గడ్డిపోచెను విరిచినంత సులభంగా ముక్కలు ముక్కలుగా విరిచివేశాడు. ఆ క్షణంలో యమలోకంలో కాలం స్తంభించిపోయింది. విధి యొక్క ఆయుధం భగ్నమైంది. అసాధ్యం సుసాధ్యమైంది. యమదండం నాశనమవడంతో హనుమంతుడు యమరాజును అంతం చేయడానికి తన గదను పైకెత్తాడు. సృష్టి యొక్క ఒక మూలస్తంభం కూలిపోబోతున్న ఆ క్షణంలో దివ్యమైన కాంతితో, చతుర్భుజాలతో, శంఖ చక్ర గదాధారి అయి సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. విష్ణుమూర్తి హనుమంతుని మాతృభక్తిని ప్రశంసించి, హనుమా, శాంతించు, నీ ప్రేమ గెలిచింది, ధర్మం నీ ప్రేమ ముందు తలవంచింది అని పలికి అంజనాదేవి ఆత్మను తిరిగి ఇచ్చాడు. హనుమంతుడు ఆ ఆత్మను తీసుకుని తన తల్లి దేహంలో ప్రవేశపెట్టాడు. అంజనాదేవి హనుమా అంటూ కళ్ళు తెరిచింది. హనుమంతుడు తిరిగి తన బాలరూపంలోకి మారిపోయి ఆనంద భాష్పాలతో తన తల్లిని కౌగిలించుకున్నాడు. ఈ గాథ మనకొక శాశ్వతమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది. విశ్వనియమాలు, ధర్మాలు అన్నీ మానవాడి శ్రేయస్సుకే. కాని వాటన్నింటికంటే ఉన్నతమైనది, స్వచ్ఛమైనది, శక్తివంతమైనది ఏదైనా ఉందంటే అది నిస్వార్థమైన ప్రేమే. ముఖ్యంగా ఒక బిడ్డకు తన తల్లి పట్ల ఉన్న ప్రేమ. ఆ ప్రేమ ముందు బహుశా సాక్షాత్తు మృత్యువు కూడా తలవంచక తప్పదేమో.